ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 1,53,200 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో 1,47,000 క్యూసెక్కులుగా ఉంది. 14 గేట్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.7 టీఎంసీలుగా ఉంది. 5 కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 1,53,200 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో 1,47,000 క్యూసెక్లుగా ఉంది. 14 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.7 టీఎంసీలుగా ఉంది. 5 కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ వెంకటేష్, ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద పోటెత్తింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే వరద కొనసాగుతూనే ఉంది. గత 5 రోజుల నుంచి చూసుకుంటే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో లక్షల క్యూసెక్ల వరద జూరాల ప్రాజెక్టు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం చూసుకుంటే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు కూడా 1,53,200 క్యూసెక్లు వరద నీరు రావడంతో శ్రీశైలానికి 1,47,000 క్యూసెక్లను కూడా అధికారులు వదులుతున్నారు. దీని పూర్తిగా జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం చూసుకుంటే 7.7895 టీఎంసీలు ఉండగా పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం దీంతో పాటు 5 విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. మరో 2-3 రోజుల పాటు కూడా ఖచ్చితంగా ఈ వరద వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దిగువనకు లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా చూసుకుంటే వారం రోజుల నుంచి చూసుకుంటే 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలానికి వదిలారు. అక్కడ శ్రీశైలం కూడా నిండుకుండలా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే జూరాల ప్రాజెక్టుపై అనేక అపోహలు వస్తున్నాయి. అక్కడ రిపేర్లు చేయడం లేదు, మరమ్మతులు చేయడం లేదు, దానికి సంబంధించిన రోపేలు తెగిపోవడం కూడా జరుగుతున్నదని ఇప్పటికే బట్టి విక్రమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతుల కోసం ఇతర అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు ట్వింక్ క్రేన్ కు సంబంధించిన 300 కేట్లను కూడా ఆయన కేటాయించారు. పూడికతీతకు కూడా సంబంధించిన అధికారులతో చర్చించారు. పూడికతీతలు కూడా ఖచ్చితంగా ఈ వర్షాకాలం తర్వాత చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హరీష్ రావు కూడా దీనిపై స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో నిజం లేదని, అక్కడ రోపేలు తెగిన మాట వాస్తవమే లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టును ఎలా సందర్శిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలో నిజముందని, అక్కడ ఖచ్చితంగా ప్రజలకు, రైతులకు అవగాహన ఉన్న నేపథ్యంలోనే ఈ రోపేలు తెగిపోవడం, దానికి మరమ్మతులు చేయకపోవడం, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జూరాల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి దానికి అనేక అంశాలకు సంబంధించిన ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కూడా కేటాయించమని ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా పూడికతీతలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తని నిన్న హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకి అయితే ఎలాంటి ఆపద లేదని ఓ పక్క అధికారులు చెప్తున్నా కొద్దిగా ఇబ్బందులు, మరమ్మతులు చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. మరో 2-3 రోజులు అయితే ఖచ్చితంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన లక్షల క్యూసెక్ల నీరు వరద చేరే అవకాశం ఉంది అని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సోని, ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వెంకటేష్.